జిల్లాలో రైతులు ఘోరంగా ఇదవుతున్న సందర్భంలో ఇలా మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రికి రాసిన లెటర్ కలెక్టర్లకు పెడుతున్నాం, జేసీలకు పెడుతున్నాం. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసుకునే టైం ఉంది, కానీ రైతు రోడ్డు మీద ఉన్నాడు. జిల్లా వ్యాప్తంగా 5,75,000 మెట్రిక్ టన్నులు ఈరోజు రోడ్డు మీద ఉన్నాయి. ఇంకో 20,000 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నాయి. 6 లక్షల మెట్రిక్ టన్నులకు కొనేవాడు లేకుండా, దించుకునేవాడు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఏమన్నంటే 43-44 డిగ్రీల టెంపరేచర్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు ప్రకటిస్తుంది ఎండలు బాగున్నాయి ఇండోర్లో, అసలు బయటకు వెళ్లొద్దని. కానీ రైతు మాత్రం రోడ్డు మీదనే ఉన్నాడు. వడ్లు ఎండేస్తే నిన్న కోసిన వడ్లు ఇయ్యలటికి 12 మాయిశ్చర్ వస్తుంది. అంత ఘోరమైన ఎండలు కొడుతున్నాయి. ఇవి రోకల్ ఎండలు అంట, రోకళ్ళు వలిగిపోయే ఎండ కొట్టే సమయం ఇది. అసలుంటిది ఆ యొక్క సన్న వడ్లు, దొడ్డు వడ్లు కానీ అవి నూకైతున్నాయి. రైస్ మిల్ దగ్గరికి వెళ్తే జోకినప్పుడు ఉన్న వజను రైస్ మిల్ దగ్గర పోయినప్పుడు లేదు. రైస్ మిల్ దగ్గరికి పోతే అది వజను దర్భకాటేస్తే తక్కువ వస్తుంది అంత తీసుకుంటలేదు. ఇన్ని పరేషాలు ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి వచ్చిన ఆమె కనీసం మా అక్క సీతక్క అంటారు, అడవిలో గుట్టలో వెదిగిన అక్కుంది, రైతు కష్టం తెలుస్తుందేమో అని చెప్దామని వచ్చాను. ఎంబడ పిసిసి అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు పరిగెత్తుతున్నారు తప్ప ఒక మెమోరాండం తీసుకొని పరిశీలిస్తామని చెప్పిపోతున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఎవరినో విమర్శించాలని కాదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక బాధ్యత గుర్తు చేస్తున్నాం. అధికారంలో ఉన్నారు, రైతులను ఆదుకోండి. రైతు ఘోరంగా రోడ్డు మీద ఉన్నాడు. రైతు ఎప్పుడు కూడా బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు తల్లి ఏ రకంగా తల్లడిల్తుందో రైతు ఆ విధంగా తల్లడిల్తాడు. కానీ ఆ పంటకేమన్నా అయితే, రైతు నష్టపోతే రేపొద్దున రోడ్ల మీదకి వచ్చే రోజు మీకు ఎవ్వరికి వినడు. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా 5,75,000 మెట్రిక్ టన్ ఏదైతే ఉందో, విచిత్రం ఏంది అంటే కొనుగోలు కేంద్రం ఉండదు. కొనుగోలు కేంద్రం ఉంటే అమాలి ఉండదు. అమాలి ఉంటే బార్దాన్ ఉండదు. బార్దా ఏది సంచులు ఉండవు. సంచులుంటే అక్కడ ఇది అలాట్మెంట్ ఉండదు. అలాట్మెంట్ ఉంటే అతనెవరు లారీ ఉండదు. లారీ ఉంటే లాస్ట్కి రైస్ మిల్ దగ్గర పోతే రైస్ మిల్ తీర్చుకోడు. ఇన్ని బాధలు పడుతూ రైతు ఇంత కష్టాలు అనుభవిస్తూ రైతు ఒక దిక్కుంటుండే, ప్రభుత్వమేమో నిమ్మకి నీరుని ఎత్తినట్టు ఇవాళ కాంగ్రెస్ భవన్లు ఓపెన్ చేసుకుంటుంది. చేసుకోరు, మేము వద్దనేది లేదు. ప్రభుత్వ స్థలం 4.5 లక్షలకు ఇచ్చారు. అట్లనే గరీబోడు ఇక్కడ ఉన్నోడికి ఇల్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను, రేపు మాట్లాడతా. కానీ ఇవాళ మాత్రం స్పష్టంగా అడుగుతున్నా నేను వీళ్లను, ఈ రైతును 5,75,000 మెట్రిక్ టన్స్ రోడ్డు మీద ఉన్న రైతును ఏ రకంగా ఆదుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ విజ్ఞప్తులు చేస్తున్నాం. రేపొద్దున రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీరు చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు ఏడ్చిన వ్యవసాయం అంటే రైతే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుంటుంది, రైతేసిన రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర పరిపాలన బాగుండాలని కోరుతున్నాను. సీతక్క గారు స్పందిస్తారేమో అనుకుంటున్నాం. ఆమెనేమో అన్న నేను చూస్తా అనుకుంటే వెళ్ళిపోతుంది, ఇంకో మాట మాట్లాడుతుంది. నాకు ఇవాళ అనిపించేది ఏంటంటే కలెక్టర్కేమో సమయం లేదు. జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, డీసీఓ గారు, ఐకేపీ పీడీ గారు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేశాను, అలాగే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాము. ఎన్ని రకాలుగా పోరాడాలో రైతాంగ పక్షంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతును కాపాడండి, కాపాడితే ఇదే సీతక్కకు, ఇదే కాంగ్రెస్ పార్టీలకు నేను సన్మానం చేస్తా అని చెప్తున్నాను. 5,75,000 మెట్రిక్ టన్ను రైతు దగ్గర క్వింటాల్ కట్ కాకుండా తీసుకోండి. తీసుకుంటే సన్మానించే బాధ్యత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను తీసుకుంటా తెలియజేస్తూ రైతును కాపాడాల్సి విజ్ఞప్తి చేస్తాను.